మెల్బర్న్ తెలుగువాణి మొట్టమొదటి ప్రసారం వింటున్న శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. మెల్బర్న్ తెలుగువాణి మనల్ని సేద తీర్చడానికి మాత్రమే కాదు, మన పిల్లల్లో తెలుగు ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో మన టాలెంట్స్, మన చిట్చాట్స్, మన అప్డేట్స్ అంటే మన మాటలు, మన పాటలు, సంగీతం, సాహిత్యం, పద్యాలు, వాద్య ఝంఝరులు, ఇంకా ఎన్నెన్నో మన తెలుగు కుటుంబాలన్నీ వినేట్టు చేసే అవకాశం ఇస్తున్న మెల్బర్న్ తెలుగువాణి. మరి ఈరోజు ప్రసారాన్ని శ్రీమతి అరుణ పులిపాక గారు పాడిన తెలుగు పాటతో ప్రారంభిద్దాం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. హిమగిరి జలనిధి పదముల మరిన జిలుగు తెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధ్వని సాకల కవితలల్లు పునుగు, హిమగిరి జలనిధి పదముల మరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధ్వని సాకల కవితలల్లు పునుగు, నవనవ పదముల కవితారథముల సాగిపోవు నెలవు, నవనవ పదముల కవితారథముల సాగిపోవు నెలవు, అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావమధు మురళి, మన భాష పాల కడలి భావమధు మురళి, అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం, అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం, భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. అల్లసాని అల్లికల చిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమృతగంగ పరుగు, రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధృవతారయై మన దేశ భాషలను లెస్సయ్యై, దేవ భాషతో చెలిమి చేసి దేశ దేశముల వాసికెక్కినది, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు.
ఆహా! తెలుగు కమ్మదనం, మీ గొంతులో తీయదనం కలిసి ఈ పాట ఎంతో మధురంగా ఉంది అరుణ. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ రోజుకు సంబంధించిన మరిన్ని విశేషాలను శ్రీమతి అరుణ వాళ్ళ అమ్మాయి ఆశ్రిత సంభాషణలో విందాం. ఆశ్రిత, ఆశ్రిత, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు అమ్మా అక్కడ? ఏం లేదమ్మా, స్కూల్లో మాట్లాడుతుంటే విన్నాను 23rd ఏప్రిల్ని ఇంగ్లీష్ డే అంటారు, 14 సెప్టెంబర్ ఏమో హిందీ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి తెలుగు డే ఉందా లేదో అని ఎత్తుక్కుంటున్నాను. ఉందమ్మా, గిడుగు వెంకటరామమూర్తి గారిని ఆయన బర్త్డే ఆగస్ట్ 29th, దాన్ని మనం తెలుగు భాషా దినోత్సవం కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన బర్త్డే ఎందుకు మనం తెలుగు డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం? బాగా అడిగావు ఆశ్రీ. పోయిటరీ రూపంలో ఉండే భాషని గ్రాంధిక భాష అంటారు. అటువంటి గ్రాంధిక భాష ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. అది కొద్దిగా కష్టంగా కూడా అనిపించేది. కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే దాని మీద శ్రద్ధ చూపించేవాళ్ళు. అటువంటి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగుని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్యం అంటే అవర్ డే టు డే యూసేజ్లో ఉండే భాషలో ఉన్న అందాన్ని, దాన్ని ఈజ్ ఆఫ్ యూజ్ అంటే సౌలభ్యాన్ని తెలియజెప్పే తెలుగు వాడుక భాషకు వన్నె తెచ్చిన ఆయనే ఈ గిడుగు వెంకటరామమూర్తి గారు. ఆయన కృషి వలన పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, క్రియేటివిటీ, అదే తెలుగులో సృజనాత్మక శక్తి అంటారు, అది ప్రతి ఒక్కరికి వీలైంది. దీని వెనక వారి అసమాన కృషి ఉంది. అందుకే ఆయన చిరస్మరణీయులు. అంటే దిస్ ఇస్ అ వే ఆఫ్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ కదమ్మా. అవును, ఇట్లాంటి వాళ్ళని స్మరించుకోవటం మన సాంప్రదాయం కూడా కదా. ఈయనొక్కరే అన్నీ చేశారా? ఆయన స్ఫూర్తితో తెలుగు భాష మీద మమకారం ఉన్నవాళ్ళు చాలామంది ఆయనకు సహకరించారమ్మా. వారిలో నీకు తెలిసిన పేర్లలో గురజాడప్పారావు గారు, శ్రీనివాస అయ్యం గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొదలైన మహానుభావులు కూడా ఉన్నారు. నీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? నువ్వు తెనాలి రామకృష్ణ చూసావా? ఆ తెనాలి రామకృష్ణ విజయనగర సామ్రాజ్యంలో ఉండేవారు. దాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు సహజంగా కన్నడిగాను, కన్నడ మాట్లాడేవాళ్ళు. కానీ తెలుగు భాష గురించి తెలుసుకున్న తర్వాత దాని మీద మక్కువతో ఆముక్తమాల్యద అనే కావ్యం రచించారు. అది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలుసా? చాలా డెప్త్లో చెప్తున్నావమ్మా, కొంచెం ఈజీగా చెప్పు. సరే, నీ భాషలోనే చెప్తాను విను. నువ్వు ఈ మధ్య తెలుగు పాటలు బాగానే వింటున్నావు కదా, దాని మీదే చెప్తాను విను. నీకు ఈ మధ్య ఆకలి రాజ్యం అనే సినిమా చూపించాను, గుర్తుందా? అందులో శ్రీశ్రీ గారు రాసిన పాటలు ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. అలాగే వేరే సినిమాలో సి నారాయణ రెడ్డి గారిని, ఆయన కూడా చాలా పాటలు రచించారులే. ఆయన పాటలు విన్నా నీకు తెలుగుకున్న అందం ఏంటో తెలుస్తుంది. సరే, నువ్వు ఈ మధ్య పాటలు వింటున్న వాటిల్లో గాలివాలుగా గులాబీ అని, ఏం సందేహం లేదు అని, తాను నేను అని ఇలాంటి పాటలు వింటున్నావు, నేను చూశానులే. వాటిల్లో నువ్వు రాగం ఒకటి వింటాం మొదలెట్టావు కదా. ఈసారి కాస్త భాష మీద కూడా ఎలా ఉంటుంది, దానిలో ఉన్న అర్థం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అవి ఎంత బాగా రాశారో తెలుసా? ఎవరు రాశారో తెలుసా నీకు? శ్రీరామ్ గారని, అనంత శ్రీరామ్ గారని, రామజోగయ్య శాస్త్రి గారని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని, ఇలా తెలుగుని ఎంతో అందంగా సినిమాల్లో చూపించడానికి చాలా పాటుపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఈసారి భాష మీద కొంచెం దృష్టి సారించు, నీకే అర్థమవుతుంది. వీటితో పాటు ఈ మధ్య నీకు పాడుతా తీయగాని ఒక ప్రోగ్రాం చూపించాను, గుర్తుందా? బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు చూసేదాన్ని, చాలా గుర్తుంది. ఆ ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు అంటే మిక్కిలి మక్కువ, చాలా చాలా ఇష్టం. ప్రోగ్రాంలో ప్రతి ఎపిసోడ్కి ముందు కానీ వెనక కానీ తెలుగు ఇంపార్టెన్స్ మీద, భాష మీద, దానికి ఉన్న అందం మీద స్ట్రెస్ చేస్తూ ఏదో ఒక మంచి మాట ఖచ్చితంగా చెప్పేవారు తెలుసా. అంత అందమైన భాష మన తెలుగు భాష. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ నేను ఎప్పుడు గమనించలేదు. ఈ తెలుగు దినోత్సవం ఈ ఇయరే చేస్తున్నారా, ఎప్పటి నుంచి ఉండేదా?
ఎందుకు లేదమ్మా, ఎప్పుడూ ఉంది. కాకపోతే నిన్న మొన్నటి దాకా మొత్తం ప్రపంచం అంతా ఎంతో కొనియాడిన మన తెలుగు భాష నేడు కొంచెం దయనీయ స్థితిలో నిరాధారణకు గురవుతోందని ఇప్పటి భాషా పండితులు కొంచెం ఆవేదన చెందుతున్నారు. రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా, అంటే టీవీలు, రేడియోలు, సినిమాలు, వీటి ద్వారా కొంచెం పరభాషా పదాలు వాడుక పెరిగిపోయిందని చూస్తున్నాం కదా. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోతుంది అని కొంచెం భయపడుతున్నారు. మాతృభాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కూడా బాధపడుతున్నారు. అందుకే ఈ తెలుగు దినోత్సవం లాంటి ఈవెంట్స్ ద్వారా మన భాషని ప్రమోట్ చేస్తున్నారు, అందరికీ తెలిసేటట్టు చెప్తున్నారు. కానీ అమ్మ, ఇంత బ్యూటిఫుల్ హిస్టరీ ఉన్న తెలుగు గురించి నాకు ముందర ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే తెలుస్తుంది నాకు. నిజమేనమ్మా, అందులో మా తప్పు కూడా ఉంది. వీ హ్యావ్ టు అడ్మిట్ దాట్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచే చదువుకున్నదైతే ఇంగ్లీష్ మీడియంలోనే అయినా మాకు తెలుగు నేర్పించిన గురువులు ఆ తెలుగు ఇంపార్టెన్స్ని, దాంట్లో ఉన్న బ్యూటీని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మేము ఎంతో శ్రద్ధగా నేర్చుకునేటట్టు చేసేవాళ్ళు. గేయ రూపంలో, గద్య రూపంలో ఎన్నో రకరకాలుగా నేర్పించేవాళ్ళు. మాట స్పష్టత రాకపోతే ఊరుకునేవాళ్ళు కాదు. ఈరోజు మేము ఇంకా తెలుగు గురించి ఇంత బాగా మాట్లాడుతున్నామంటే అంతా పెద్దలు ఆ గురువుల దయే. ఉద్యోగరీత్యా మేము అవుట్ ఆఫ్ కంట్రీకి వచ్చేసిన తర్వాత నుంచి ఈ బిజీ స్కెడ్యూల్లో పడిపోయి మీకు దాని ఇంపార్టెన్స్, దాని అవసరం, మాతృభాష అంటే ఉన్న ఇంపార్టెన్స్ మేము చెప్పకపోవటం ఖచ్చితంగా మా తప్పే. కానీ అమ్మ, ఇప్పుడు నేర్చుకోవాలన్నా నేను ఎలా నేర్చుకోను? ఇక్కడ ఏం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? చాలానే ఉన్నాయమ్మా, ఎందుకు లేవు? ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కంటే ఇప్పుడు బయట దేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి తెలుసా. మనకిక్కడ మెల్బర్న్లో తెలుగు బడి, మన అక్షరజ్యోతి ఉంది. అదే చాలదన్నట్టు నీకు సుమతి శతకాలు, పెద్ద బాల శిక్షలు, వేమన శతకాలు, కుమారి శతకాలు, కుమార శతకాలు, ఇలాగా తెలుగు వాళ్ళకే సొంతమైన పద్య రూపంలో ఎన్నెన్నో సోర్సెస్ ఉన్నాయి. నీకో విషయం చెప్పనా? ఈ సుమతి శతకాలు లాంటివి కనుక నువ్వు నేర్చుకున్నావంటే తెలుగు భాషతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది తెలుసా. ముందుగా చిట్టి పుట్టి కథలు చెప్తాను, పొడుపు కథలు ఉన్నాయి. అలాగే ఈ యూట్యూబ్లో రేడియో హాస్య నాటకాలని, పాటలని రకరకాలు ఉన్నాయి. ఒకవైపు విని అర్థం చేసుకోవటం, మరోవైపు చదవడం. నీకు నేను నేర్పిస్తానుగా. ఈరోజు నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకుంటే రేపు నువ్వు మీ పిల్లలకి నేర్పించగలుగుతావు. అందులో గౌరవం, భక్తి, శ్రద్ధ, మన భాష అంటే మనకు వస్తాయి. అది నీకు అర్థం కావాలంటే నువ్వు తెలుగు నేర్చుకుని తర్వాత అర్థం కూడా చేసుకోవాలి. అప్పుడే నీకు బాగా తెలుస్తుంది. రోజు ఇంకా నీకు భాష మీద పట్టు రావాలంటే మంచి మంచి శ్లోకాలు, నెమ్మదిగా పోతన పద్యాలు ఇలాంటివి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడు, నేను కొన్ని కఠినమైన పదాలు వాడాను, కానీ నీకు వాటి అర్థాలు తెలిసాయి చూసావా. అలాగే నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా భాష వస్తుంది. అలాగే ఉచ్చారణ బాగుండి దానికి కొంత రాగం చేర్చావనుకో మంచి భావయుక్తంగా కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు వింటుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు చాలా టైం అయిందమ్మా. నేను వెళ్ళి చదువుకోనా? అవునమ్మా, నిజమే, వెళ్ళు చదువుకో. కానీ రేపు శ్రీరాముని దయచేతను అనే సుమతి శతకంతో మనం మొదలెట్టి భాష నేర్చుకుందాం. మరి ఖచ్చితంగా రాయే. సరే అయితే. సరేనమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం, నా పేరు సృజని రవి. ముందుగా ఎంతో శ్రద్ధతో మనకి తెలుగు నేర్పిస్తున్న గురువులకి, తల్లిదండ్రులకి నా ప్రణామాలు. భాగవత పురాణంను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన వారు బమ్మెర పోతన. ఆ భాగవతం నుండి కొన్ని పద్యాలు మనకి వినిపించడానికి వచ్చారు మన పిల్లలు. ముందుగా వస్తున్నారు నయన ఏనుగుల. అందరికీ నమస్కారం. నా పేరు నయన ఏనుగుల. నేను ఈరోజు శ్రీమద్ భాగవతం నుండి 6వ స్కందం
179వ పద్యం పాడబోతున్నాను. సందర్భం: యముడు తన యమదూతలకు హరికీర్తనము గురించి ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు. పద్యం: ఏది జపింపనమృతమై యసగుచుండు, ఏది సద్ధర్మ పతమని ఎరుగదగినది, అది ఏ సద్భక్తి యోగంబు నలవరించు మూర్తిమంతంబుదా హరికీర్తనంబు. తాత్పర్యం: హరినామాన్ని జపిస్తే అదే అమృతమై విరాజిల్లుతుంది. పరమాత్ముని ధర్మ మార్గం ఇదే అని తెలియదగినది హరికీర్తనయే. అదే సద్భక్తి యోగాన్ని అలవాటు చేస్తుంది. అది భక్తి యోగానికి ఏర్పడిన ఆకారం. ధన్యవాదాలు. నాయన ఎంత బాగా చెప్పింది కదా. ఇప్పుడు సుముఖ శనగవరపు చెప్పేది విందామా? పరీక్షితునకు ముక్తిని సాధించాలని గాఢమైన వాంఛ కలిగింది. అతనికి ఆ మహాఫలాన్ని అందించడానికి భగవంతుడే స్వయంగా పంపాడా అన్నట్లుగా అన్ని సంఘాలను అవలీలగా వదిలిపెట్టిన శుకయోగీంద్రుడు అతని దగ్గరకొచ్చాడు. రాజు అతనిని సేవించుకొని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శుకమహర్షి సమాధానాలు చెబుతూ ఇలా అన్నాడు: హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ పావన వింటే. నాయనా పరీక్షిన్ మహారాజా, నీవు నీ వంశాన్ని నీ పుట్టుక చేత పవిత్రం చేసిన వారువు. చూడు, 14 లోకాల సముదాయమైన ఈ విశ్వమంతా శ్రీ మహావిష్ణువుతో నిండిపోయినదే. ఆయన కంటే వేరుగా ఏమీ లేదు. అంతేకాదు, ఆ హరి విశ్వమంతా నిండి సర్వము తానే అయి ఉన్నాడు. శ్రీహరితో వ్యాపించుండని వస్తువు పరమాణు మాత్రమైనా లేదు సుమా. విన్నావా? చాలా బాగుంది సుముఖ. వీళ్ళ తర్వాత వస్తుంది హరిణి పిడుగురాళ్ళ. అందరికీ నమస్కారం. నా పేరు హరిణి పిడుగురాల. నేను ఈరోజు శ్రీమద్ భాగవతంలో నుంచి 9వ స్కందం నుండి 358వ పద్యం చదువుతున్నాను. సందర్భం: శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన అనేక మహాకార్యాలు అలవోకగా చేశాడు. 11,000 ఏండ్లు భూమిని పాలించి తన మొదటి తావునకు వెళ్ళిపోయాడు. ఆయనను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో కవి తెలుపుతున్నాడు. ఆది దేవుడైన ఆ రామచంద్రుని కబ్దిగట్టుటెంత, అసుర కోటి జంపుటెంత, కపుల సహాయమది ఎంత, సురల కొరకు క్రీడ చూపిగాక. తాత్పర్యం: శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు. ఎంత అసాధ్యమైన మహాకార్యాలైనా ఆయనకు అట్లే. ఇది మనం గమనించాలి. సాగరానికి వారధి కట్టడం మనకు అసాధ్యమేమో కానీ ఆయనకు అదెంత పని. దేవతలను దిక్పాలకులను గడగడలాడించిన పేరు ప్రఖ్యాతులు గల రాక్షసులను చంపివేయటం ఆ మహాత్మునకు ఒక బరువా? కోటి సేనల సాయం పొందటం చెప్పుకోదగిన సంగత? ఇదంతా దేవతల కోసం ఆయన ఆడిన నాటకం అంతే. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం వినబోతున్న పద్యాలు చెబుతున్నది సాయి పనతుల మరియు పరెన్ పనతుల. నమస్కారం. నా పేరు సాయి సుమన పనతుల. నేను శ్రీమద్ భాగవతంలోని 8వ స్కందం నుండి 84వ పద్యం చదువుతున్నాను. సందర్భం: గజేంద్రుని హృదయంలో ఉపనిషత్తుల దివ్య జ్ఞానం కదలాడుతున్నది.
అతని సుకృతం పండి మొసలి పట్టు అతనికి ఆర్తిని కలిగించింది. దానితో అద్భుత వేదాంత రహస్యాలు అతని నోటి నుండి వెలువడుతున్నాయి. పద్యం. ఒక పరి జగములో వెలినిడి, ఒక పరిలో పలికి గొనుచును భయముదానై, సకలార్థ సాక్షియగునయ్య కలంకుని, ఆత్మమూలు నర్తిదలం తున్. తాత్పర్యం. పరమాత్మ ఈ జగములన్నిటినీ ఒక మారు వెలుపులకి తెస్తూ ఉంటాడు. మరొక మారు అల్లిన గూటిని సాలెపురుగులాగా లోపలికి తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వెలుపులకి వచ్చిన ప్రపంచము తాను ఒకటే అయిపోతాడు. ఈ ఆటకు తన బాధ్యత ఏమీ లేకుండా కేవలం సాక్షిగా అంటూ సొంటులు లేనివాడై అలరారుతూ ఉంటాడు. జీవులందరికీ ఆది కారణం అయిన ఆ పరమాత్ముని స్మరిస్తూ ఉంటాను. నమస్కారం. నమస్కారము. నా పేరు పరిన్ పణతుల. నేను శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందం నుంచి 286వ పద్యం మహావిష్ణువు హిరణ్యకశిపుని శిక్షించటం కోసం సభాస్తంభం నుండి మహాభయంకరంగా నరసింహస్వామి అయి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు వచ్చినది వింత మృగం కాదని నిశ్చయించుకున్నాడు. మనసులో ఇలా అనుకుంటున్నాడు. పద్యం. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. తాత్పర్యం. ఇదేమిటి? మానవాకారం అందామా? కాదే. సింహరూపం అందామా? అది కాదే. మానవాకారము, జూలు విదిలిస్తున్న సింహం ఆకారము రెండు కలగా పులగంగా ఉన్నది. ఇది హరి కల్పించిన మాయ అయి ఉంటుంది. అదే సత్యం. చివరిగా ఆశ్రిత పులిపాక మరియు నైషధ పులిపాక. ఆర్తిలో నిలువెల్లా మునిగిన వానికి అన్ని అనుమానాలే. ఉన్నాడు అనుకున్నవాడు నిజంగా ఉన్నాడా లేడా అని సందేహం కలిగింది గజేంద్రునికి. దానినే అతడు ఇలా చెప్పుకుంటున్నాడు. కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనిడివాడు, కలడో లేడో. ఆ పరమాత్మ దిక్కులేని దీనుల పట్ల ఉంటాడు అని తత్వం తెలిసిన వారు విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అలాగే పరమమైన యోగ సాధన చేసి ఫలసిద్ధి పొందిన యోగుల సముదాయాల సంరక్షణ కోసం ఉన్నాడు అంటారు. అన్ని దిక్కులందు ప్రతి అణువులోనూ ఉన్నాడు అంటారు. కానీ అలా ఉన్నాడు అని భావనలో తిరుగాడే ఆ స్వామి నిజంగా ఉన్నాడా లేడా? 10వ స్కందం నుంచి 1268 పద్యం చదువుతున్నాం. కంసుడు రామకృష్ణులను తన నగరానికి పిలిపించాడు. వారు జంకు గుంకులు లేకుండా మధురా నగరంలో విహరిస్తున్నారు. రాజబాటలో వారికి సుధాముడు అనే ఒక మాలాకారుడు కనిపించాడు. సుధాముడు స్వామిని మాలికలతో సత్కరించాడు. కృష్ణునికి అతడిపై పరమానుగ్రహం కలిగింది. అతని ఇంటికి వెళ్ళాడు. కోరిన వరం ఇస్తానన్నాడు. అప్పుడు సుధాముడు ఇలా అన్నాడు. నీ పాద కమల సేవయు, నీ పాద చెక్కులతోడి నయ్యమును, నితాంతాపారభూత జయయును, తాపసమందారా నాకు దయసేయగదే.
స్వామి నందనందున యశోద కుమార, నాకు నిరంతరం నీ పాద పద్మాల సేవ కావాలి. నిన్ను భక్తితో అర్చించే పుణ్యాత్ములతో చెలిమి కావాలి. తాపస మందార, ఎడతెగని అంతులేని భూతదయ కావాలి. నా స్వామి ఆ ఈ 3 కోరికలను అనుగ్రహించు తండ్రి. నమస్కారం. అందరూ చాలా బాగా చెప్పారు. ఇలాగే అందరూ ఇంకా ఇంకా తెలుగు మాటలు, పాటలు, పద్యాలు నేర్చుకోవాలని మన ముందుకు తీసుకురావాలని ఆశిద్దాం. మీరందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తర్వాతి అంశం ఈ 4 ఐటీ ఉద్యోగుల సంభాషణ. తెలుగు మీద అభిరుచితో తెలుగు మల్లి ద్వారా కలిసి తెలుగు పద్యాల రచనలు ఆరంభించిన సునీల్ పిడుగురాళ్ళ, రాజశేఖర్ రావి, వారి గురువు కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి గారు మరియు తెలుగు అక్షరం మీద ఎన్నో పరిశోధనలు చేసిన శనగవరపు ఉమామహేష్ గారు. వీళ్ళందరూ ఐటీ ఉద్యోగులు, కానీ వీళ్ళ సంభాషణ మాత్రం ఐటీ మీద కాదండోయ్, ఇది తెలుగు మీద. విందామా? నమస్తే అండి. సునీల్, కళ్యాణ్, ఉమామహేష్ ఎలా ఉన్నారు? నమస్తే అండి రాజా గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నమస్తే అండి కళ్యాణ్ గారు. నమస్తే అండి సునీల్ గారు. నమస్తే అండి రాజా గారు, బాగున్నారా? బాగున్నాం. అందరికి హలో హలో హలో, అందరికి నమస్తే. ఓ ఉమామహేష్ గారు వచ్చారా? అక్షరం మహారాజు ఉమామహేష్. అది మహారాజు ఉమామహేష్, అవధాని కళ్యాణ్, పిడుగులు సునీల్, అందరూ ఉన్నారు. వెరీ గుడ్. మన రాజాది రాజు గారు అందరం కలిసాం, చాలా ఆనందం. బాగుంది. మరి ఏంటి ఈ సాయంత్రం పూట మన ఏమిటి దేని గురించి మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు? మనం ఇవాళ తెలుగు భాషా దినోత్సవం రోజు కలిసాం కాబట్టి ఒక చిన్న ఏమిటి మన నేపథ్యం ఏంటో తెలుసుకుందాం, ఎలా జరిగింది ఏంటని. సునీల్, మీరు అవగాహన చాలా పృచ్ఛకులుగా విపరీతంగా క్వశ్చన్లు వేస్తున్నారట. ఏమిటండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, తెలుగు నేపథ్యం ఏంటి, ముందు వచ్చి చెప్పండి. ఏం లేదండి, నేను ఫస్ట్ పబ్లిక్ స్కూల్లో చదివాను, జిల్లా పరిషత్ హై స్కూల్లో వెంకటగిరిలో చదివి మా స్వస్థలం వచ్చి ఒంగోలు. కాకపోతే మా నాన్నగారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినందువల్ల మేము జిల్లాలు తిరుగుతా ఉన్నాము, సేమ్ జిల్లాల్లో వేయరు కదా. అలాగా మేము మాది చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ఇలా ఎక్కడెక్కడో తిరిగి పొలంనేరులు వేరే అన్ని వాటిలో తిరిగి ఒంగోలుకి వచ్చి చేరాము. కాకపోతే చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గురువు గారు మాకు పద్యాలు నేర్పిస్తున్నారు ఈ మధ్య. అవధాన పరంగా ఎత్తుకుంటే నాది చాలా ఫన్నీ స్టోరీ లేండి. యాక్చువల్గా అది అవధానం తర్వాత ఎత్తుకుందాం. అవధానం సెకండ్ సెక్షన్ లో వద్దాం. ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారన్నమాట. అవునండి. తెలుగు చాలా తక్కువే. అంటే పర్వాలేదు, పదవులకి అన్ని నేను తెలుగు బాగానే చదవగలను, చేయగలను, అన్ని ఉన్నాయి. అదైతే దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. తెలుగు వాళ్ళమైంది తెలుగు రాదు అని చెప్పడం నామోషిగా ఆలోచిస్తాను నేనైతే. వెరీ గుడ్. మరి పక్కన కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు కనుక్కున్నాం సునీల్? డెఫినెట్లీ వాళ్ళనే. మా సునీల్ గారు ఆఖరణ మాకు చెప్తూ తెలుగు భాష రానివాడు తెలుగువాడు అని చెప్పుకోవడం నామోషి అని అనుకోవడం అన్న మాట చాలా మంచి మాట. దీంట్లో ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే తెలుగు భాషా దినోత్సవం కలిసాం కాబట్టి చెప్పుకుంటున్నాం. నేను మొత్తం ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియమే. దాంట్లోనూ నేను చదివిన ప్రాంతం కొవ్వూరు అంటారు, గోవూరు, అసలు పేరు గోవూరు. మన బ్రిటిష్ వారు పలకలేక దాన్ని కొవ్వూరు చేశారేమో అని నా ఆలోచన. ఏదైతే కాల ప్రవాహంలో గోవూరు కాస్త గోవు లాంటి ఊరు కాస్త కొవ్వూరు చేశారు దాన్ని. సరే, రాజమండ్రి పక్కనే ఉంటుంది. అవునవును. నేను చదువుకున్నది కూడా క్యాథలిక్ స్కూల్, అందులోనూ ఇంగ్లీష్ మీడియము. సో మనకి ఎలాంటిదంటే వాతావరణం కొంత ఏమనాలి, నేను పెరిగిన వాతావరణం వల్ల ఏంటంటే ఇంట్లో అంతా తెలుగు మాట్లాడడం అది సాధారణం. అది ఇప్పుడంటే ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అప్పుడు మనందరికీ సాధారణ విషయం ఏంటంటే అందరూ తెలుగులో మాట్లాడుకునే వాళ్ళం.
ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా చక్కగా పాపం తెలుగులో కొంతమంది మాస్టర్లు మాట్లాడేవారు. కానీ పిల్లలు మాత్రం తెలుగులో మాట్లాడితే తప్పు అనుకునే వాతావరణంలో పెరిగిన వాడిని. సరే, నా తర్వాత మరి ఉమామహేశం గారు దగ్గరికి వెళ్దాం. నేపథ్యం చెప్పండి. అయ్యా నమస్కారం అండి. సార్, నా నేపథ్యం చిన్నప్పుడు గురించి అడగద్దు స్వామి. నేను ఒకటి చెప్తాను సార్. నేను తిరుపతి పక్కన ఒక చిన్న గ్రామంలో ఉన్నానండి. చిన్నప్పుడు 6వ క్లాస్ వరకు సార్, ట్రూత్ 11 years వరకు నేను స్కూల్కి వెళ్ళలేదండి. మా పక్కన అడవులు, పంట పొలాలు వీటిలో తిరిగి ట్రిగ్గరింగ్ పాయింట్ నాకు 6వ క్లాస్లో ఒక ఎంట్రన్స్ ఉండేది అప్పట్లో. ఆ ఎంట్రన్స్ కోసం 1 year, 1 సంవత్సరం రోజులు అన్నీ ఈ పక్కనుండే వాళ్ళందరినీ వెనకాల పడి నేర్చుకొని అదొక ఇగ్నిషన్ సార్. అప్పటి నుంచి తెలుగు అది సార్. మా అదృష్టం అక్కడ చాలామంది మంచి గురువులు దొరికారు ఆ టైంలో, టీచర్లు. వాళ్ళు ఎంతో ప్రేమగా నేర్పించారు సార్. అది నా ట్రిగరింగ్ పాయింట్ సార్ తెలుగుకి. మీరు 1980 చేశారని మాటికి చెప్తూ ఉంటారు, ఏంటి సార్ అప్పుడు ఏమైంది? ఇప్పుడు తెలుగు నేను స్కూల్లో చేరానండి. స్కూల్లో చేరాను 6వ క్లాస్ నుంచి. ఇంకా ఏదో గాలివాన చదువులా జరిగిపోయాయి. 19వ సంవత్సరంకి వచ్చేటప్పటికి మా ఊర్లో ఒక పాడుబడిపోయిన పెద్ద ఒక మాన్యుమెంట్, దేవాలయము, దాని చుట్టుపక్కల అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరు 500 years ఓల్డ్ టెంపుల్ ప్లస్ దానికి ఆర్కిటెక్చరల్ వాల్యూ, అంటే టెంపులే కాదు చుట్టూ చాలా ఉండేటప్పటికి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నేను అందరినీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడగట్టి దాని లోపల ఏదైనా చేద్దామని వెళ్తే ఎవరు నాకు సపోర్ట్ చేయలే. అప్పుడు నేను దాన్ని ఓన్గా చేద్దామని చెప్పి దాని వెనకాల చదవడం మొదలుపెట్టి, ఇంకా లాంగ్వేజ్ రావాలి అప్పుడు అన్నీ దాని రిలేటెడ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ అంటే శిల్పశాస్త్రం, ఇవి అవి చూస్తే అన్నీ తెలుగు సంస్కృతం వీటిలోనే ఉన్నాయి. దాంతో నాకు ఛాలెంజ్, వాళ్ళని మించి బాగా చేసి అన్నీ నేర్చుకోవాలని 19th yearలో నేను అప్పుడు నా ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. యాక్చువల్గా ఏముంది ఒరిజినల్ తెలుగు ఇది. అప్పుడు నాకు తెలుగు చాలా బాగా అనిపించిందండి. అప్పటి నుంచి నాకు దాని వైపు అట్రాక్ట్ అయ్యా. అది నా స్టోరీ సార్. ఇంకా చిన్నగా నా నేపథ్యంకి వస్తే, నేను రాముడు మంచి బాలుడే అండి, కాముగా చదువుకుంటూ ఉన్నాము. కుటుంబ నేపథ్యం, ఒక ఫాదర్ టెలిఫోన్స్ లో పనిచేస్తూ ఉంటారు విజయవాడలో. ఎక్కడా కూడా తెలుగు పండితులు ఎవరూ లేరు. మనం మామూలు చదువుకుంటూ ఉన్నాం బుద్ధిగా. ఈ టైంలో 9వ తరగతిలో మాత్రం బాగా తెలుగు ఛందస్సు బుర్రకు కొంచెం బాగా ఎక్కింది. అప్పుడు టీచర్లు కూడా మీరు అన్నట్టు గురువులందరూ మంచివాళ్ళు. వాళ్ళందరూ చెప్పేది చాలా శ్రద్ధగా చెప్పడం, మనం కూడా శ్రద్ధగా వినడంతో కొంచెం బాగానే బుర్రకెక్కింది. కానీ ఇలాప్పుడు మనం అందరూ ఇంజనీరింగ్ బాటలో వెళ్ళిపోయి అందరూ గొర్రెల మందులో జాయిన్ అయిపోయిన సందర్భంలో నేను కూడా ఇంటర్మీడియట్ లో, అది 11th 12th లో సంస్కృతం తీసుకుని నా తెలుగుకి కొంచెం అన్యాయం చేసుకున్నా. ఆ తర్వాత ఇంజనీరింగ్ లో ఎంటర్ అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మొత్తం అంతా మర్చిపోయాం అనుకోండి. ఇన్ఫాక్ట్ 5 ఏళ్ల వరకు కూడా నా చిన్ననాటి స్నేహితుడు ఏదో శిశపద్యం ఛందస్సు అని మాట్లాడుతుంటే విసుక్కున్నామండి నేను. అది నా నేపథ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. మన డిఫరెంట్ నేపథ్యం. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న సార్, రాజా గారు, మీకు ఒక ప్రశ్న. ఇట్లాంటి సీసపద్యం అని విసుక్కున్న వాళ్ళు, సీసాల మీద విసుగు ఉన్న మీరు ఉన్నట్టుండి ఇట్లా పద్యాలు వీటి వైపు ఎలా మళ్ళారు మీరు? ఈ కళ్యాణ్ గారు ఈ కథ చెప్పండి సార్, మాకు వినాలనుంది. ఇది ఏంటంటే మొన్న మన వేరే కార్యక్రమంలో కూడా చెప్పాను కదా, ప్రస్తుత పరిస్థితుల ప్రభావం చాలా కలవరంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఉద్యోగ రీత్యా వచ్చినా, మంచి బతుకు కోసం వచ్చినా, వివిధ దేశాల్లో తిరుగుతూ ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అన్ని దేశాలు తిరుగుతూ వస్తాం కాబట్టి, నలుగురు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, ఇలా కొత్త చేసిన కోర్సులు ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నాకు ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ట్రిగ్గరింగ్ పాయింట్ 19 అయితే నాకు మొన్న ఒక 5 ఏళ్ల క్రితం మావాడు హోలీ పండుగ గురించి ఇంట్లో నేర్చుకుని జాగ్రత్తగా చెప్పి స్కూల్లో చెప్పమంటే వాడు వెళ్ళి క్రిస్మస్ పండుగ గురించి చెప్పాడు. అది నాకు అప్పుడు అనిపించింది, వాళ్ళు న్యూనతా భావంతో ఉన్నారు, కొంచెం ఆత్మస్థైర్యం నింపాలి, వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అని అనిపించింది. అదొకటి. మరి దానికి సంబంధించింది మనకు తెలుసా పరిజ్ఞానం అంటే, లక్కీగా నేను అదే టైంలో 1-2 ఏళ్లలో ఈ మాస్టర్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్స్ అయితే కోర్స్ చేయడము, అందులో ఫ్యూచర్ గురించి చదివే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఫెసిలిటేషన్ చేసే కమ్యూనికేషన్ కిటికీలని నేర్చుకున్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది.
ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా చేద్దాము, తెలుగు అసోసియేషన్ ఏదో ఉంది మన కమ్యూనిటీకి, మనకి ఏం చేస్తున్నాం, ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చి అక్కడి నుంచి అన్నమాట ఎలా ఆత్మస్థైర్యం మన పిల్లల్లో నేర్పాలనేటువంటిది, దాంతో మనం తెలుగు వైపు మరలాం. అది నా నేపథ్యం. సునీల్, మీరేంటి మరి ఇందాక అవధానం ఎలా ఎలా అటాచ్ అయ్యారు మీరు చెప్పండి. చాలా బాగా చెప్పావు అబ్బా. నువ్వు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఫ్యామిలీలో జరిగిన దాన్ని ఇన్స్పైర్ అయ్యి నువ్వు చేసావు. కాకపోతే నీ పద్యాలు చూస్తుంటే నేను జుట్టు పిక్కోవాల్సి వస్తుంది. అంత తొందరలో నువ్వు స్టార్ట్ అయ్యి అసలు ఏవేవో రాసేస్తున్నావు. అసలు నేను రాసేస్తున్నాను. అసలు అవధానంలోకి ఎలా వచ్చింది, తెలుగు మీద ఇంట్రెస్ట్ నీకు ఎలా వచ్చింది మరి? నేను నా తెలుగు మీద ఇంట్రెస్ట్ అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే సవాసం అండి. మన రావు గారు వాళ్ళంతా ఉన్నారు. అంతకుముందు నేను నాటకాలు, ఇప్పుడు మన ఉమామహేష్ ఉన్నారు కదా, నాకు బ్రదర్ అన్నమాట, అర్జునుడిగా మేము పాండవులుగా వేసాము నాటకాలు. శ్రీకృష్ణ రాయబారం వాటిలో మన ఉమామహేష్ అర్జునుడు అయితే నేను నకులుడిని అన్నమాట. అలాగా మేము ఆ నాటకాలు అలా వేస్తా రావు గారి ఆధ్వర్యంలో కొద్దిగా అలా పరిచయం అయింది. అలా పరిచయం కాస్త ఇంకా నాకు కొద్ది గొప్ప ఇటు సాహిత్యం మీద నేర్చుకోవాలని ఒక ఆశ కూడా ఉంది. పాటలు అవంటే చాలా ఇష్టం. అలాగా ఇదయ్యానమాట. మన రావు గారు ఇంకా అది చూసి నన్ను ప్రతిదానికి పిలవడం అలా చేసేవాళ్ళు. అవధానంలో నాకు ఫస్ట్ నేను చెప్పాను, నాకేం తెలియదు కదండి, క్వాలిఫైడ్ కాదు కదా అంటే, తర్వాత గంట కొట్టండి సరిపోతుంది అన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ గంట అవధానంతో స్టార్ట్ చేశాను అన్నమాట. అలాగా గంట అవధానంతో స్టార్ట్ చేస్తే మన కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి ఒక కళ్యాణ్ గారితో ఒక 2 చేశాను. దాంట్లో అండ్ మన చిత్రలేఖనం ఒకటి, కళ్యాణ్ గారి వ్యస్తాక్షరం చిత్రలేఖనం. సో అది చేశాను. అప్పటి నుంచి ఇంకా అదే కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పద్యాలు కూడా నేర్చుకుంటున్నాను. సో అది మన ఇద్దరు కళ్యాణ్ గారిని అడగాలి. అసలు ఈ ఇంగ్లీష్ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ చదువుకుని బుద్ధిగా ఎక్కడ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న ఆయన అవధానాల వైపు ఎలా మళ్ళారు కళ్యాణ్? అవధానాలు అంటే నేను యాక్సిడెంటల్ అవధానం అనుకుంటాను. నేను ప్రతిదీ యాక్సిడెంటే నాకు. అంటే యాక్సిడెంట్ అంటే ఒక మంచి యాక్సిడెంట్ అది, వేరే ఏమి కాకుండా. ఎందుకంటే దానికి ఒకనొక సందర్భం చెప్పాలి. నేను ఎలాగంటే అంతకు ముందు చెప్పినట్టు నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే నేను ఇంగ్లీష్ లోనే కవిత్వం రాసేవాడిని. ఎందుకంటే మాకు ఇంగ్లీష్ లో మాట్లాడినవాడే కవి తెలుగోడు. 2000 సంవత్సరంలో కూడా తెలుగోడు ఎవడయ్యా అంటే కూడా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలిగిన వాడు తెలుగువాడు. అప్పుడు పైగా ఏంటది, మనకు మంచి ఎంసెట్, కేసెట్, రకరకాల పాలిటెక్నిక్ ఎగ్జామ్స్, మొత్తం ఐఐటీలు అనుకోండి, తర్వాత ఉద్యోగాల్లో కూడా క్యాట్, మొత్తం అన్ని మేనేజ్మెంట్ ఎగ్జామ్స్, జిఆర్ఈ ముఖ్యంగా. ఇప్పుడు మీకు జిఆర్ఈలు ఇవన్నీ రాసి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంజనీరింగ్ చేసిన ఎవరికైనా. కాబట్టి అంత లాంగ్ థాట్ ఉండాలంటే ముందర నుంచి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్ వెళ్తుంటే నన్ను వదలనిది తెలుగు. నేను వదిలేద్దామని వెళ్ళిపోతున్నా, నన్ను వదలని తెలుగు. కారణం ఏంటంటే అది నా మాతృభాష. ఇప్పుడు ఎవరైనా కూడా తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అనే దాని మీద చర్చ పెట్టడానికి కూడా నాకు నవ్వు వస్తుంది. అంటే తెలుగు ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు మీ అమ్మగారిని మీరు ఎందుకు గౌరవించాలి? అది న్యాచురల్, అది స్వాభావికం అంటాం మనం. ఆ స్వాభావికంగానే తెలుగువాడికి తెలుగు రావాలి. రాకపోతే బాధపడదు, ఇందాక సునీల్ గారు అన్నట్టుగా. కాబట్టి నేను వదిలేద్దాం అనుకున్నా కూడా నన్ను వదలని తెలుగు అయ్యి, దాంతో పాటుగా సరే తెలుగు అంటే మామూలుగా మాట్లాడొచ్చు కదా, పద్యాలు ఎందుకు అంటారు. పద్యాలు అంటే మా అమ్మగారు, మా నాన్నగారు, ముఖ్యంగా మా నాన్నగారు ఇంట్లో పద్యాలు చదువు పాడుకుంటూ ఉంటే నాకు కూడా ఒక్క పద్యం రాయాలనిపిస్తూ ఉండేది ఇదివరకు. ఆ ఒక్క పద్యం 100 పద్యాలు, 100 పద్యాలు 1000 పద్యాలు అలా వేలు సాగుతూ శతకాలు అయ్యాయి. తర్వాత పద్య నాటకాలు అయ్యాయి. ఇక్కడికి వచ్చాక రావు గారి ఆధ్వర్యంలోంచి మొదలైన అవధానాలు మా గురువు గారు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు వారి నోటి వాక్కు ద్వారా విజయదశమి నుంచి మొదలుపెట్టాం. విజయదశమి నుంచి మొదలై
సాగుతోంది గత శార్వరి విజయదశమి నుంచి. ఇలా అవధానాల్లో వెళ్ళింది. ఇప్పటికి 11 అవధానాలు అయ్యాయి. మొన్న మహేష్ గారితో కూడా ఒక చేసాం. అవునండి, మనకు అది మాత్రం చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా మీకు ఇందాక చెప్పినట్టున్నాను, ఈ మధ్యకాలంలో సంక్రాంతి రోజున మిమ్మల్ని తెలుగు అసోసియేషన్ లో మేమే సభ ఏర్పాటు చేసి సునీల్ మేమందరం కలిపి, మేమిద్దరం వినలేదు నాకు తెలుసు షూర్ గా, మా ఫ్యామిలీ వాళ్ళంతా విని అవధానాలు భలే చేశారని చెప్పారు. కొంచెం మా ఇంట్లో వాళ్ళకి అందరికి పరిచయం చేశారు. ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనలాంటి వాళ్ళు ఇలా పిచ్చా పాటలు మాట్లాడుకుని కొంచెం అవధానం మాట్లాడుకుని ఏం తిట్టుకోరు. ఇంకా మీకు చెప్పలేదు, మొన్న రాసినటువంటి తేటగిరి పద్యంలో మా ఆవిడ హస్తం కూడా ఉంది. అబ్బో, చాలా సంతోషం. నెమ్మదిగా కొంచెం పొద్దున్నే కూర్చోబెట్టి కొంచెం రాద్దాం రా అని చెప్పి ఫ్రెష్ మైండ్ తో రాసుకుని ఆదివారం పొద్దున్నే ఒక 2-3 పదాలు తను కూడా కూర్చుని వేస్తూ ఉన్నప్పుడు మన ఛందస్ బుక్ ఓపెన్ చేసి చదివించన్నమాట. సో మీరు ఇండైరెక్ట్ గా ఎంతో మంది మనకి ఏకలవ్య శిష్యులు ఉంటారు అన్నట్టు చాలా మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. అబ్బో, ఆవిడకి నా శుభాకాంక్షలు చెప్పండి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆవిడకి వచ్చింది, మీకు వచ్చింది అంటే మీ ఇంట్లో పిల్లలకు వస్తుంది, ఇంకా తర్వాత తరాలందరికీ ఇంకా తెలుగు ఆస్తి మీకు చక్కగా వెళ్ళిపోతుంది. ఇలాగ అందరికీ రావాలి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అవధానాలు, పద్యాలు, నాటకాలు ఇప్పుడు అన్నీ ఒక ఎత్తు అయితే అండి, నాకెంతో ఆనందం కలిగిస్తూ ఇంకా నాకెంతో ఉత్సాహం కలిగించేది మీలాంటి వారందరూ రావడం. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నా పద్యాలన్నీ 15 శతకాలు ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే 1500 అనుకోండి, పోనీ ఇంకో 2000 పద్యాలు అడపదడప అటు ఇటు రాసినవి కలుపుకుని 2000 పద్యాలు, స్టేజ్ మీద అప్పటికప్పుడు చెప్పిన పద్యాలు, ఇవన్నీ 10 అవధానాలు అంటే అప్పటికప్పుడు చెప్పి, ఇవన్నీ ఒక లెక్క అనుకుంటే ఈ వేల పద్యాలు లెక్క కాదు. నా దగ్గర నాతో పాటు నేర్చుకుంటున్న మీరందరూ రాస్తున్న పద్యాలు ఇప్పటికి దాదాపు 300-400 పద్యాలు రాశారు ఒక్కొక్కళ్ళు. మీరేమో ఇప్పుడు ఈ మధ్య మొదలు పెట్టిన వారు మీరందరితో మొత్తం అంతా ఎలా చూసుకున్నా కూడా, నెంబర్ ఎలాగున్నా కూడా ఉత్సాహంగా పద్యాలు ఎలా వస్తున్నాయంటే వరదే మాకు ఇక్కడ. మా పద్యాల కథ అది చూస్తున్న కొద్దీ ఏమవుతుందంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో. ఇప్పుడు మీ పిల్లలు, తర్వాత మీ పిల్లల ఫ్రెండ్స్, ఇంకా ఇది పద్యానికి క్యాపిటల్ అయిపోయిందండి మెల్బోర్న్. ఆశ్చర్యం బాగా వస్తుంది. కాదు సార్, కాదండి, ఇది ఎట్లుండి అనిపించింది అంటే, నాకు యురేనియం, థోరియము, న్యూక్లియర్ ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది అండి. ఆ పద్యాల నెట్వర్కింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. మన కళ్యాణ్ గారు మెల్బోర్న్లో అట్ట అది స్పాన్ అవుతున్నది. అది గ్రేట్ అనమాట. అది చాలా అద్భుతమైనది, గొప్పది. మేమంతా ఒక పందాలు నడుస్తుంటే మీరు ఇంకొంచెం డైవర్సిఫైడ్ గా అక్షరం మీద రీసెర్చ్ చేసి పరిశోధన చేసి మీరు కొంచెం మంచి ఇదిగా పట్టుతో ఉన్నారు. మన ఎవరో కొంచెం యూట్యూబ్ లో కూడా తప్పుగా తెలుగు పలానా రోజున బాగా మొదలైంది అది చెప్తే మీరు చాలా బాధపడిపోయారు. మీ నేపథ్యం పరిశోధన వెనక నేపథ్యం చెప్పాలండి. 19వ సంవత్సరం ఉమామహేష్ గారు ఒక చిన్న, మన రాజారావు గారు మన ఉమామహేష్ గురించి ఒక చిన్న ఇది చెప్పాలి. అతను పద్యాలే కాదు, చాలా బుక్స్ రాశాడు, పరిశోధనలు చేశాడు, బుక్స్ కూడా చాలా మంచి రచయిత కూడా. అవును, అందుకే ఆయనతో మాట్లాడాలంటేనే కొండ మీద కూర్చోబెడతాను ఆయన. అంతేకాదు రాజా గారు, నేను ఆయనకు బ్రోన్ కూడా, అంటే అర్జునుడు నేనేస్తే ఆయన నకులుడు. మేము మంచి నాటకాలు కూడా వేస్తాం మేము. సరే చెప్పండి బ్రో. ఎస్, ఓకే. అది 19th year. ఓకే, నేను తెలుగు బాగా నేర్చుకుని అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకో 12 years తర్వాత అండి, అది విచిత్రం. 12 yearsకి ఏదేదో ట్రిగరింగ్ పాయింట్స్ ఉన్నాయి నాకు. తర్వాత 32 yearsకి 19 + 12 వేసుకుంటే 31, 32కి నేను కోపెన్హాగన్, డెన్మార్క్లో ఉన్నానండి. ఆ టైంలో అక్కడ నేను అక్కడ ఉండేవాడిని. అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, కోపెన్హాగన్ యూనివర్సిటీలో ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ మీద రీసెర్చ్ జరిగేది. వాళ్ళేంది మన సాంస్క్రిట్ రిలేటెడ్, మన ద్రవిడియన్ లాంగ్వేజెస్, ఈ లాంగ్వేజెస్ మీద అక్కడ చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. నేను పార్క్కి వెళ్తుంటే ఒక పర్సన్ నాతో మాట్లాడుతూ కొన్ని క్వశ్చన్స్ వేశాడు. వాటికి నాకేదో కొంచెం స్పార్క్ పాతది కాబట్టి ఆన్సర్ చెప్పాను. అతను చాలా ప్యాషనేట్గా మాట్లాడాడు. తర్వాత యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళాడు నన్ను. దాంతో అక్కడ చూసి మన వాళ్ళు ఎవరు ఇంత రీసెర్చ్ చేయడం లేదు, ఎవరో మన దాని మీద ఫారిన్ కంట్రీస్లో చేస్తున్నారని చెప్పి అదొక ట్రిగరింగ్ పాయింట్ సార్. అప్పుడు నేను లాంగ్వేజ్, లింగ్విస్టిక్స్, అంటే లిటరేచర్ కాదు, లింగ్విస్టిక్స్, పదకోశాలు, డిక్షనరీస్, రూట్ వెర్బ్ ఎట్లా ఏర్పడుతుంది, దీని మీద చేసి రీసెర్చ్ చేసి, తర్వాత నేను ఇంకా ఇంగ్లీష్ పీపుల్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్పెల్లింగ్స్ బై హార్ట్ చేయడము, మనం ఏదైనా అక్షరాల్లో ఈజీగా సులభంగా రాసేయడము, ఇంత ఫెసిలిటీ ఉండి మనం ఎందుకు ప్రైడ్గా ఫీల్ అవ్వడం లేదు, గర్వంగానే. అప్పుడు నేను
అక్షరాల మీద రీసెర్చ్ మొదలు పెడితే సార్, మీరు చెప్పాలి, నేను ఓన్లీ ఒక టాపిక్ మీద దాంట్లో 1000 పేజెస్ నోట్స్ వచ్చాయి సార్. అంతా మన దాని మీద సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఉన్నాయి. బట్ డిస్కనెక్ట్ ఏంటంటే దాన్ని అది మామూలు కామన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అది లేకపోవడం వల్ల డిస్కనెక్ట్. దాన్ని ఫిల్ చేయడానికి నేను ఏదో నా వంతు నేను ప్రయత్నంగా కొన్ని బుక్స్ రాయడం అని చేశాను సార్. అది నా రీసెర్చ్ పరిశోధన బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మనం అట్లయితే జస్ట్ టు వైండ్ అప్ దిస్ కాల్, అది మొత్తం ముందు మనం ఏం చేయబోతున్నాం ఒకసారి టూకీగా చెప్పుకుందామా? సునీల్ గారు, మీరేమనుకుంటున్నారు? మన 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 గురించి, మన పిల్లల గురించి ఏమనుకుంటున్నారు? మా పిల్లల గురించి నేను ఒకటైతే నేను నిర్ణయించుకోవడం కాదు, గట్టిగా నమ్ముతాను. ఏంటంటే మనం ఇచ్చే ఆస్తి మన కల్చరు, మన భాష అయింది పిల్లలకి. మొన్న కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పారు మన పిల్లల గురించి. అంటే పిల్లలు అక్షర జ్యోతి క్లాస్ అప్పుడు వచ్చారనమాట, వచ్చి చెప్పారు. అలా ఏం చెప్పారంటే మన భాష నేర్చుకున్నందువల్ల స్టటరింగ్ పోయిందంట. స్టటరింగ్ అంటే మనం ఉపయోగించే విధానం కానీ, నాలుగు తిప్పే విధానం కానీ, మన భాష అంతా మనది ఎక్కువ లా ఉంటాయి కదా, రౌండ్ ఎప్పుడు రాదు మనకి. అలాగా ఆగి 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 మాట్లాడం మనం ఎప్పుడు. వెరీ రిథమిక్ మనది భాష, వెరీ లైక్ మ్యూజికల్ గా ఉంటది నీట్ గా మాట్లాడితే. అదొకటి. మా పిల్లలకి నేను మన కల్చర్ పరంగా మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఇలా తెలుగు క్లాసులు కానీ అవన్నీ ఖచ్చితంగా పంపిస్తానండి. వాళ్ళు నేర్చుకోకపోయినా కూడా అదైతే నేను పంపిస్తాను. సో అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. అదొక్కటి నేను మా పిల్లల పరంగా చేయదలుచుకున్నాను. నేనేమనుకున్నానంటే ముందు మనం అక్షరం రీసెర్చ్ గారి దగ్గరికి, అవధాని గారి దగ్గరికి వెళ్ళే ముందు నా ఉద్దేశం కూడా చెప్తాను. ముందు ఏమనుకుంటున్నాను, ఆ తర్వాత మన పండితులను అడుగుదాము. ఈ రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నేను అనుకోవడం, ఇప్పుడు మనం తెలుగును పోషిస్తే, ఇది పోషించాల్సిన టైం మనము మిగతా వృత్తుల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ తెలుగు మనల్ని పోషించే టైం వస్తుందేమో అని నా ఆశ. అలా తెప్పించాలని కూడా నా ఉద్దేశం. అద్భుతం. తెలుగుని ఇవాళ మనం పోషించాలి, రేపు మన పిల్లల్ని తెలుగు పోషించగలరు. అది వాళ్ళ, మీరు ఇందాక చెప్తున్నారు కదా, ఒక మ్యూజిక్ పాట అవ్వచ్చు, నాట్యం అవ్వచ్చు, ఇంకేదైనా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఫలానా దేశంలో కోపెన్లో ఎవరో రీసెర్చ్ చేసే బదులు మన పిల్ల చేస్తారేమో ఇక్కడ రీసెర్చ్, ఇక్కడ యూనివర్సిటీలో తెలుగు మీద. దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చేమో. అలాగా తెలుగు వీళ్ళకి ఉద్యోగం నేర్పించాలని నా ఒక ఆశ, ఎన్నో ఆశల్లో. మీరేమంటారు కళ్యాణ్ గారు? నేను కూడా మీ అందరితోనూ ఏకీభవిస్తానండి. నా ప్రధాన ఉద్దేశం కూడా అంటే ఏమంటారు దాన్ని, ఒక గమ్యం పెట్టుకుంటూ వెళ్ళడానికి. ఇది గమ్యంతో ఆగిపోయేది కాదు, ఆగిపోని ప్రయాణం ఇది. కాబట్టి ప్రయాణం ఆగిపోకుండానే ఉండాలి. మొత్తం తెలుగు భాష జీవనాధారం. మొన్న మధ్య ఒక ఆయన పద్యం, వచనం, కవిత్వం, అసలు కవిత్వం అవసరం అని వాదన ఒకటి ఉంది. సరే పద్యం ఎందుకు, వచనం సరే, ఇవన్నీ ఇలాగా తెలుగులో అంతర్గతంగా కుమ్ములాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఇది. ఏ ప్రక్రియ అయినా సరే కనీసం తెలుగు పలకగలిగిన సందర్భం తెచ్చుకోవాల్సిన అవసరం మొదటిదైతే దేన్ని తక్కువ చూడకుండా వెళ్ళాలి. ఆయన అలా అన్నారు. ఏంటి, పద్యాలు అనేవి ముసలాళ్ళు రాసుకునేవి అని ఒక రకంగా, అంటే ఏంటంటే ముసలివాళ్ళు పూజలన్నీ ముసలాళ్ళు చేసుకునేవి అని కొంతమంది అంటారు చూసారా, అలాగనమాట. అనగానే ఒక 10 ఏళ్ల పిల్ల పద్యం రాసి పంపించింది. అవును. ఇప్పుడు అంటే భాష నవ యవ్వని. మా ముత్తాత గారు తెలుగే మాట్లాడారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా అబ్బాయి, నా మనవడు, ముని మనవడు, ఎవరైనా కూడా తెలుగే మాట్లాడతారు. అంటే తెలుగు మటుకు నవయవ్వని, మిగతా వాళ్ళ వయసులో అయిపోయినా. కాబట్టి అలాంటి నవయవ్వని తెలుగు జవరిగానే ఉండాలి. తరాలు వెళ్ళిపోతున్నా మనకి అక్షరమైన వరం తెలుగు. అక్షరం అంటే నశించని వరం మనకి తెలుగు. అది తెలుగు. సరే చెప్పారు కదా, స్వాభావికంగా మన అందరికీ తెలియాలి. దానికి మళ్ళీ స్పెషల్ గా జస్టిఫికేషన్స్ ఇవ్వక్కర్లేదు. మనం
అతి ముఖ్యంగా రాబోయే, నేను చెప్తాను కదా, రాబోయే తర్వాత ఏం చేయబోతున్నా అన్నారు కదా చూసారా, ఇప్పటికి మెల్బోర్న్ కొంతవరకు వెళ్ళింది, పద్య రాజధాని అవ్వబోతోంది. దానికి తోడు మన పిల్లలు రాస్తారు చూడండి. అదే తర్వాత ఏమంటారు, మనం క్వాంటిఫైయింగ్ అంటాం చూసారా, ఇమీడియట్ గోల్ ఏంటి, 5 years గోల్ ఏంటి, 10 years గోల్. నేను ఇమీడియట్ గోల్ ఒకటే చెప్తాను, 5 years 10 years ఇంకా తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ఇమీడియట్ గోల్ అయితే పిల్లలు కూడా రాయాలి, పిల్లలు కూడా చదవాలి, పద్యం పరిఢ వెళ్ళాలి, పద్య రాజధాని మెల్బోర్న్ కావాలి, అంతే. వెరీ గుడ్, సూపర్ అండి. అసలు మొత్తం గోల్ పెట్టేశారు అందరికి. అక్షర మహేష్ గారు ఏమంటున్నారు? అయ్యా నాకు చాలా సులభమైనండి. మీ ముగ్గురిని కొల్లెట్ చేసి మీ ముగ్గురిని కలిపి చెప్పడం, అదే నా మనసులో ఉండేది కూడా. మొట్టమొదట సునీల్ గారు కళ్యాణ్ గారి గురించి దాని గురించి చెప్తూ, బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిదండి పద్యాలు రాయడం. పద్యాలు రాయడం వల్ల కంపల్సరిగా, అంతేకాదు వీళ్ళే కాదు ముసలి వాళ్ళకు కూడా ఈ న్యూరో రిలేటెడ్ జబ్బులు రాకుండా ఉంటాయి, అది 100%. నెక్స్ట్ పిల్లలకి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. అది హెల్త్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను నేను, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆస్పెక్ట్. కాబట్టి పద్యాలు మన దానికి ఇంకోటి రెండో ఆస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమైనా సరే మనం తెలుగు అనేది ఇవాళ, నేను కానీ ఇంగ్లీష్ వాడు పుట్టుంటే నా పిల్లలకి నేను ఇంగ్లీష్ నేర్పించాను. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్, నేను కోయ జాతి మనిషిగా పుట్టుంటే నా ట్రైబల్ లాంగ్వేజ్ నా బిడ్డలకి నేర్పిస్తా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా రైట్ ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ మీద. కాబట్టి నేను ఫ్యూచర్లో మీరు ఫ్యూచరిజం మీద కూడా బాగా రీసెర్చ్ చేశారు రాజా గారు, మీకు తెలుసు. ఫ్యూచర్లో సెల్ఫ్ రెస్పెక్ట్తో తలెత్తుకొని తిరిగేటట్టు మా పిల్లలు కూడా ఆత్మ న్యూనత లేకుండా తెలుగు మాట్లాడేటట్టు చేయడం నా కోరిక. దాంతోపాటు ఈ పద్యాలు ఆయన అన్నారు, ఎవరో అన్నారట, ఒక ముసలి ఆయన పద్యాలు ముసలితనం పద్యాలు రాయలేదండి. అదొక కరాటే కుంఫు లాంటిది. బాడీ బాగుంటే రాయాలి, బ్రెయిన్ బాగుంటే పద్యం రాస్తారు, సింపుల్. కాబట్టి అది స్కిల్ చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి మనం. వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్ టాకింగ్ టు యూ ఆల్ అండి. మనందరం ఇలా కలిసి మాట్లాడుకోవడం కూడా, మధ్యలో ఇంగ్లీష్ పదాలు పడి ఉంటాయి, మనం అలవాటు అయిపోయాం కాబట్టి ఇక్కడ. అది కాకుండా మిగిలిన వాళ్ళకి అర్థం కావడానికి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందండి సార్. అవునవును, మళ్ళీ కలుద్దామండి. మళ్ళీ ఇంకొక సందర్భంలో మళ్ళీ ఇంకొక విషయం తీసుకుని మనం చర్చించుకుందాం. బాగుంది. సునీల్, ఉమా, కళ్యాణ్ అందరూ బాగుంది, చక్కగా మాట్లాడుకున్నాం. చర్చ బాగుంది, తెలుగు భాష. సునీల్ నువ్వేం చెప్తావా? ధన్యవాదాలు సునీల్. ధన్యవాదాలు. యాక్చువల్ గా ఈ అవకాశం మనకు మీరు కల్పించినందుకు, ఇలా మా గురువు గారు, మన కళ్యాణ్ గారు, మా బ్రదర్ ఉమామహేష్ ఈ విధంగా కలిపినందుకు నీకు ధన్యవాదాలు. యాక్చువల్ గా ఇలా మాట్లాడుకోవడం భాష గురించి చాలా ఆనందంగా ఉంది. ఇదండి ఈ వారం మెల్బర్న్ తెలుగువాణి ప్రోగ్రాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దామే.